శ్యామల నిన్న వచ్చింది, మాట్లాడేసింది, వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు గడ్డి పెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మా అమ్మ సపోర్ట్గా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, నామినేట్ పోస్టులు ఇలా ఏమైనా ఉంటే వస్తాయి అని చెప్పి శ్యామల చాలా ట్రై చేసింది. ఎందుకంటే జరగనట్టుగా ఒక స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్లో ఉన్నదంతా చదివేసింది. పాపం చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి ఏంటెత్తాడని చెప్పి శ్యామలకు తెలియలేదేమో. ఎందుకంటే శ్యామల ఏం మాట్లాడుతూ ఉంది, రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు వస్తే వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయం అంబో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు చెప్పింది. అసలు జగన్మోహన్ రెడ్డి కనుక లేకపోతే ఈ వరదల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారో తెలుసా. సహాయక చర్యలు అంటేనే జగన్మోహన్ రెడ్డి అనే సహాయ చర్యలు అన్నట్టు చాలా హైలైట్ చేసి మాట్లాడింది. ఒక విషయం మర్చిపోయినట్టుంది, ఆర్కే రోజా గారు ఉన్నారు. ఆర్కే రోజా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అధికార ప్రతినిధి. ఆ పార్టీకి సంబంధించి ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నప్పుడు రోజా బాధ్యతలు తీసుకుంది. అలాంటి రోజా కనీసం ఇంత జరుగుతున్నా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలా అంటే రోజా బాగా తెలుసు. కనీసం జగన్మోహన్ రెడ్డిని ఎంత పొగిడినా, టీడీపీ పార్టీని ఎంత తిట్టినా, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా బూతులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి ఒకనొక టైంలో ఖచ్చితంగా వదిలేస్తాడు, పట్టించుకోడు. మళ్ళీ కనీసం పట్టించుకుపోగా వైసీపీ పార్టీ నుంచి ఎవరి మద్దతు నాకు రాదని చెప్పి అన్నీ తెలిసినటువంటి ఆర్కే రోజాయే ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చుంది. ఎందుకంటే అన్నీ ఉన్న ఆగు అణిగిమని కూర్చుంటుంది అంటే చూసారు, అలాగా రోజా మాట్లాడుకుంటూ కూర్చుంది. కానీ శ్యామలకు తెలియదుగా పాపం. అప్పుడెప్పుడో ఎలక్షన్ టైంలో వచ్చింది, గట్టిగా పవన్ కళ్యాణ్ తిడదామని చెప్పి ప్లానింగ్ చేసుకుంది. జన సైనికులు అలాగే కొంతమంది గట్టిగా బుద్ధి చెప్పేపాటికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోట్లోంచి మాట్లాడాల శ్యామలకి గెలిచిన దగ్గర నుండి కూటమి ప్రభుత్వం. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడం, రోజాకి శ్యామల ఒక స్క్రిప్ట్ పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎదురుగా పెట్టుకుని స్క్రీన్ రికార్డింగ్తో నా పేరు శ్యామల, నేను ఇలా వచ్చాను, ఇలా చేశాను, జగన్మోహన్ రెడ్డి దేవుడు, లేకపోతే ఊరుకోడు, పొగడపోతే ఊరుకోడు అన్నట్టు పెట్టేసింది. ఆ ఉన్న స్క్రీన్ రికార్డులో ఉన్న మాటలని తెగ చదివేసింది. తీరా చూస్తే చదివిన వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ రోజే శ్యామలకు వాయింపుడు మొదలైపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే శ్యామలను తిట్టడం లేడు. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతూ ఉంది, ఏం చేస్తాం, ఉన్న స్క్రిప్ట్లో ఏదుంటా చదివేయడమేనా. అప్పుడు దాంట్లో జగన్మోహన్ తిట్టమన్నట్టు అది కూడా చదివేద్ది. అసలు ఏం మాట్లాడుతుంది పక్కన పెట్టేసి ఏకంగా సహాయక చర్యలు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేశాడు, చంద్రబాబు వాళ్ళ లోకేష్ వాళ్ళు ఏం పట్టించుకున్నారు, అసలు ఏం చేశారంటూ చాలా మాట్లాడింది. మొదలు పెట్టారంతే దెబ్బకి. సాయంత్రం లోపు అసలు శ్యామల ఏమైపోయిందో తెలియదు. ఈ రోజుకి కనీసం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్ లేదు, ఎందుకంటే డౌన్ అయిపోయింది. నాయన ఒక వీడియోకి నాకు ఏంట్రా బాబు ఈ బద్దదని చెప్పి దెబ్బకనేవాడు మొత్తం మూసుకుని వెళ్ళిపోయింది. రోజా కూడా శ్యామలాగే మాట్లాడితే నాకేం పని, అయితే గీతే నేను మాట్లాడాలి. రోజా కూడా అలిగినట్టుంది, శ్యామలాని హైలైట్ చేసుకోండి అంటే నా సంబంధం లేనట్టు రోజా కూడా సైలెంట్ అయిపోయి ప్రజెందుకు. కానీ వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు కూటమి ప్రభుత్వాన్ని తిడితే ఏ రకంగా ఉంటుందో, మళ్ళీ ఎటువంటి పరిణామాలు అనుభవించాలో అని చెప్పి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడితే ఈ శ్యామల నోటుదోలు మాత్రం తగ్గలేకపోయింది, అందరికీ బలైపోయింది. ఈ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సపోర్ట్గా ఉంటాడు, కాపాడేస్తాడని చెప్పి శ్యామల మాట్లాడింది. కానీ కూటమి ప్రభుత్వం టార్గెట్ అవుతూ ఉందన్న విషయం మర్చిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ విషయం మీద చాలా సివియర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా 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 సివియర్గా ఆల్రెడీ చెప్పారు, వరదల విషయాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే, సహాయక చర్యలు ఇంతలా చేస్తూ ఉండంటే జరగనట్టుగా చూపించి ఎవరైనా మిస్లీడ్ చేసి తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపిస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోమంటూ ఆల్రెడీ ముందుగానే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాపం శ్యామల మర్చిపోయినట్టుంది ఈ విషయాన్ని. ఇప్పుడు శ్యామలకి రాబోయే కొన్ని రోజుల్లో జరిగే పరిణామాలు వర్ణాతీతం. ఎందుకంటే మేము ఏదైనా జగన్మోహన్ రెడ్డి కాపాడేస్తాడులే, జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచేస్తాడన్న విషయం శ్యామలకి ఇంకా అర్థం కాలేదండి. నందిగామ సురేష్కి అర్థమైంది, వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే నన్ను ఏం చేస్తాడని చెప్పి నందిగామ సురేష్ ఎగిరాడు. చివరాఖరికి ఏమయ్యాడు, జైల్లోకి వెళ్ళి ఊసలు ఎక్కెడతా ఉన్నాడు. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, జోగిరామ్ పరిస్థితి ఏంటి, రోజు సిఐడి అని చెప్పి సిబిఐ అని చెప్పి ఎంక్వైరీల చుట్టూ తిరుగుతూ సరిపోయింది. వల్లభనేని వంశీ ఉన్నాడు, అలా ఏమైపోయాడు అది ఏమీ లేదు. కొడాలి నాని పరిస్థితి చూసుకుంటే గుడివాడ నా అడ్డ నా తోపే ఒళ్ళేడు నన్ను ఎవడేం పీకలేడు అన్నట్టు ఎగిరాడు. కొడాలి నాని పరిస్థితి కూడా ఏమైపోయింది. వీళ్ళందరికన్నా నువ్వు తోపా శ్యామల, వీళ్ళందరికి మించిన వాళ్ళు దాని నువ్వు ఈ రోజున మైకులు పెట్టి మాట్లాడేస్తున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోజున చెప్పకూడే గతి అయింది. రేపొద్దున నీ పని ఏంటో, నువ్వు మాట్లాడిన మాటలకి ఎటువంటి శిక్షలు అనుభవించాలో తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. ఆ రోజా ఫైర్ బ్రాండ్ వైసీపీకి.
అసలు కూటమి ప్రభుత్వం ఏదైనా పని చేసి మంచి పని చేసిందంటే ఓర్చుకోలేదు, దెబ్బకు వచ్చి మైకుల్లో మాట్లాడదు. అలాంటి రోజే మాట్లాడుకుంటూ పోతాయి. నువ్వుకేం పనమ్మా వచ్చేసి మైకుల్లో ఎగిరేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు అనుకుంటున్నావా? బాగా కాపాడతాడు. ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కొత్తగా ఒక ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసి కొత్తగా ఏదో చేసినట్టున్నారు. ఏంటంటే కూటమి ప్రభుత్వం తిట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా పార్టీలో చేరండి, ఎవరైతే చంద్రబాబుని తిడితే ఎక్కువ పోస్ట్ ఇస్తా, పవన్ కళ్యాణ్ తిడితే ఇంకా ఎక్కువ పోస్ట్ ఇస్తా అంటూ ఒక సోషల్ మీడియాలో ఒకటి తయారైనట్టున్నారు. కూటమి ప్రభుత్వం తిట్టే విధంగానే కొన్ని వెళ్తూ ఉంటాను. ఇందులో శ్యామల నేను పోస్ట్ ఉంటానని చెప్పి వెళ్ళింది. చివరాఖరికి 2 రోజులు బట్టి ఆ వాయింపుడు తట్టుకోలేక పాపం శ్యామల ఏమైపోయింది కూడా అర్థం కావట్లా. అధికారం ఉంది కదా, మిమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి అప్పుడు ఎగిరారు. ఇప్పుడు అధికారం లేదు కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మనం కాదు. చంద్రబాబు ఇప్పటికే మేమే ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు ఏదో వెళ్ళిపోయి మాట్లాడుకుని వేసుకుంటాడు తప్ప, వీళ్ళు పిఠాపురంలోకి వెళ్తానంట సీఎం అని చెప్పి ఎగిరారంట జగన్మోహన్ రెడ్డిని చూసి. అసలు ప్రతిపక్ష హోదానికి దిక్కులేనివాడికి సీఎం అని ఎగురుతున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ఆ 10 మంది 11 మంది ఎనమలు వేసుకెళ్ళిపోవడం, కొన్ని గ్రాఫిక్స్లో కొన్ని 100 మందిని చూపించేయడం, ఇవన్నీ బాగా అలవాటు. 11 సీట్లు వచ్చినాయి, మీరే ఎంత ఎగురుతున్నారంటే కొద్దిగా ఆలోచించుకోవాలి. శ్యామలా గారు, మీకు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం గుణపాఠం చెప్పడం ఖాయం. మేము ఏదైనా చేయగలం, మేము చెందగలం అని చెప్పి ఎగురుతున్నావు, అంతకంత అనుభవించడానికి మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన ఎవరికైనా సరే తప్పును ఖండించు, వాళ్ళ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని ఖండించు. అసలు ఏమీ చేయకుండా 3 నెలలను వరదలు రావడం అంటే, వరదలు వచ్చే సహాయం చేస్తూ ఉంటుంటే ఏమీ చేయలేదంటావా? అంటే ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా తప్పుడు సంకేతాలు పంపుతావా? నీకు మాత్రం గ్యారెంటీగా రాబోయే రోజుల్లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కూటమి ప్రభుత్వం తరఫున నుండి మంచి భవిష్యత్తు. మరి ఏ రకంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో.